మోకాల నొప్పులు అనేవి ఎందుకు వస్తాయంటే మన యొక్క రెండు ఎముకలు అంటే ఒక ఎముక కలిసినటువంటి ప్రదేశాన్ని మనం కీలు అంటారు. మన యొక్క తొడ ఎముక కింద ఉండేటటువంటి కాలి ఎముక మధ్య ప్రదేశంలోని మనకి మెత్తని పదార్థం అనేది ఉంటుంది. దాన్నే కార్టిలేజ్ అంటారు. ఈ కార్టిలేజ్ అనేది అరిగిపోయినప్పుడు ఈ రెండు ఎముకల మధ్యన రాపిడి జరిగి మనకి మోకాల నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఇది సాధారణంగా మనం మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలోని మోకాల నొప్పులు అనేవి తొందరగా వస్తూ ఉంటాయి. ఎవరికైతే మనకి హిస్టెక్టమీ జరిగి మెనోపాజ్ వచ్చిన వాళ్ళల్లోని తొందరగా ఈ మోకాలు అనేది అరిగిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈస్ట్రోజన్ అనేటటువంటి హార్మోన్ తగ్గిపోవడం వల్ల బాడీలోని కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోయి చిన్న వయసులో 40 సంవత్సరాల వయసులోని వారు కూడా ఈ మోకాల నొప్పి సమస్యతోని బాధపడుతూ ఉన్నారు. కొంతమంది కాళ్ళలోని వాపులు అనేవి ఏర్పడటము, కొంతమందిలోని బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఈ వెయిట్ అంతా కూడా కాలు మీదనే పడడం వల్ల, ఇంజురీస్ అంటే మోకాలకి ఏమైనా దెబ్బలు తగిలినా, ఈ ట్రామాస్ వల్ల కూడా తొందరగా ఈ మోకాల నొప్పులు అనేవి రావచ్చు. మోకాల చుట్టూని నీరు చేరింది అంటే వాపులు అనేవి రావటము, నీరు చేరటము, వయసు పైబడిన వాళ్ళలో ఈ సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దీనికి వాళ్ళు నీరు తీయించుకోవటము, కొంతమంది కార్టిలేజ్ రీజనరేషన్కి పిఆర్పి లాంటి చికిత్సలు, ఇంకా అరిగిపోయిన వాళ్ళు ఏంటంటే గ్రేడ్ 3 గ్రేడ్ 4లో ఉండే వాళ్ళు కూడా సర్జరీ చేయించుకుందాం అనుకోవటం అనేది మనము ఇలాంటి పేషెంట్స్ మన దగ్గరికి చాలామంది వస్తూ ఉన్నారు. వీరికి ఎటువంటి ఆపరేషన్ అనేది అవసరం లేకుండా అంటే ఈ పిఆర్పి ట్రీట్మెంట్స్ వల్ల కూడా కొంతమందికి ఇన్ఫెక్షన్స్ అవ్వటము, దానివల్ల సర్జరీకి వెళ్ళలేకపోవటము, ఇటువంటి ప్రాబ్లమ్స్ని కూడా మేము చూస్తూ ఉన్నాం. వీరికి మనం ఆయుర్వేద మరియు సిద్ధ వైద్యంలోని మనం ఎటువంటి పరిష్కారాలను చూపిస్తున్నామంటే ముందు అది ఇన్ఫెక్షన్ అంటే వాపులు కానీ లేదా కాళ్ళ చుట్టూ ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉంటే వాటిని తగ్గించడానికి మనం మెడిసిన్స్ అనేవి ఇవ్వటము, మనం ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఈ 2 వేస్లోని మనం ట్రీట్మెంట్ అనేది అందిస్తాం. లోపల ఉండేటువంటి కాల్షియం అనేది అబ్జార్ప్షన్ సరిగ్గా జరగకపోయినా మనకి ఆస్టియోపోరోసిస్ ఎముకలు అనేవి పెలుసుబారిపోవటం వల్ల కూడా మోకాలు నొప్పులు రావటము, ఈ జాయింట్ పెయిన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఇది మనము సర్జరీ చేయడానికి ఆ ఇంప్లాంట్ కూడా అతుక్కోవటానికి ఎముక అనేది గట్టిగా ఉండటం అంటే కాల్షియం అనేది గట్టిగా ఉండడం అనేది అవసరం. ఇప్పుడు ఎముకలు అనేవి ఆస్టియోపోరోసిస్ ఎముకలు అనేవి పెలుసుబారిపోయేటప్పుడు ఆ ఇంప్లాంట్ కూడా సర్జరీ చేసినా కూడా అతుక్కోవడం అనేది కష్టం. అటువంటి పేషెంట్స్కి కూడా మేము ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాం. ఎటువంటి ఆపరేషన్ అవసరం లేకుండా వయసు అంటే 80-90 వయసు ఉండేవారికి కూడా మా దగ్గర అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో కేవలము ఇంటర్నల్ మెడిసిన్స్ మరియు ఎక్స్టర్నల్ థెరపీలు అంటే జానువస్తి, లేపనము, పొడికిలి, అభ్యంగనము ఇటువంటి చికిత్సలు చేయటం వల్ల మనము ఈ యొక్క మోకాల నొప్పుల్ని తగ్గిస్తున్నాం. మన దగ్గర వాడినటువంటి మందులు వాడిన 7 రోజుల్లోనే ఈ లక్షణాలు తగ్గటం అనేది ప్రారంభమవుతుంది. ఒక 2 నెలలు 3 నెలల వ్యవధిలోనే మోకాళ్ళు అనేవి నొప్పి తగ్గటము, వాపు తగ్గటం, ఇన్ఫ్లమేషన్ తగ్గటం, ఎముకలు గట్టిపడటం ఇటువంటి సమస్యలన్నిటికీ మనం చక్కని పరిష్కారాలను అందిస్తున్నాం.